అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదశాస్త్ర నిపుణులు శనగల నాగరాజ శర్మ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. అందరూ అంటుంటారు కదా, మన మనసే దేవాలయం అని చెప్పేసి. మరి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళడం అవసరం అంటారా? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహము అనేటువంటిది ఒక దేవాలయం. జీవుడు అనేటువంటి వాడే దేవుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. నాలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేసేసి సోహం భావేన పూజయేత్, నీవే నాలో ఉండు అని మనం సహజంగా ప్రార్థన చేస్తుంటాం. మనసే దేవాలయం అనుకున్నప్పుడు దేవాలయానికి వెళ్ళడం అవసరమా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనసు దేవాలయం ఎట్లా అవుతుంది? మనలో భగవంతుడు ఉన్నాడు. సర్వాంతర్యామి అంటారు, సర్వవ్యాపి అని పిలుస్తుంటారు. సర్వవ్యాపి అనేటువంటి ఆలోచన లేనప్పుడే మనసు దేవాలయం కాదు అనేటువంటి ఆలోచన వస్తుంది. మనసు దేవాలయమే, కానీ ఆ దేవాలయం లాగా ఎంతమంది మనుషులు తన మనసును చూసుకుంటున్నారు? కాబట్టి వేరే దేవాలయానికి వెళ్ళొస్తుంది. మనకు హిందీలో సామెత కూడా ఉంటుంది, కంకర్ కంకర్ మే శంకర్ హే అని. అణువణువులో భగవంతుడు ఉన్నాడు అని. ఎంతమంది ఆ రకంగా చూస్తున్నారు? ఇట్లా చూసినప్పుడు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా చూడని వాళ్ళ నిమిత్తం ప్రత్యేకంగా ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో స్వామివారిని ప్రతిష్ఠింపజేసి కనీసం నీ మనసులో లేదు కాబట్టి ఇక్కడికైనా వచ్చి చూడరా అని చెప్పి మనం చూపిస్తున్నాం. అందుకోసం దేవాలయాలు. అదే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా అంటున్నారు కదా. ఇప్పుడు కొంతమంది గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా మనసులో స్మరణ చేసుకున్నా కూడా సరిపోతుంది అంటారు. అలాంటి సమయంలో మన మనసు శుద్ధిగా ఉండి ఎటువంటి కల్మషం లేకుండా మీరు అన్నట్లుగా అణువణువున దేవుణ్ణి చూసినప్పుడు ఈ విధంగా అవుతుంది అంటారు. కాబట్టి అందుకోసం ప్రతి మనిషిలో కూడా మనం భగవంతుని చూడాలి. అప్పుడే మనకు కూడా ఎక్కడికి వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాము అంటే మనలో ఏదో లోపమైంది, కొద్దిగా ప్రశాంతత దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనం అక్కడ దాకా వెళ్తుంటాం అనమాట. దీన్ని ఎలా సాధించగలము అంటారు? ఎవరి గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు. మన పనేంటి మనం చేసుకోవాలి. పక్క వాళ్ళ మీద మన దృష్టి పోయిందంటే వాళ్ళ మీద ఆలోచన వస్తుంది. అప్పుడు మనల్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. మన పైన మనం నిగ్రహం సాధించుకున్నప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచన చేయం కదా. ఒకవేళ పక్క వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని నలుగురితో పంచుకోవడం ద్వారా ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ప్రశాంతతని, మనలో ఉన్నటువంటి నిబద్ధతని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. అందుకోసమని చెప్పి ప్రత్యేకమైనటువంటి దేవాలయం, ప్రత్యేకమైనటువంటి విగ్రహమూర్తులు ఏర్పడ్డాయి. ఈ దేవాలయ స్థాపన కూడా కంప్లీట్ గా కూడా అందులో కూడా శాస్త్రం ఉంది అని అంటారు కదా. అవును, ఆగమ శాస్త్రం కోసము, ఆగమ శాస్త్రము అంటారు దాన్ని. ఒక్కసారి దాని గురించి వివరించారు. ఇప్పుడు మనము ఇల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడే వంట గది ఉండాలి, ఇక్కడే దేవుడి గది ఉండాలి, ఇక్కడే హాల్ ఉండాలి, ఇక్కడే బెడ్రూమ్ ఉండాలి అని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. అంటే ఆ శాస్త్రము వాస్తు శాస్త్రం రెండు ఒకటే. వాస్తు శాస్త్రము, ఆగమ శాస్త్రం అంటే ఏది ఎక్కడ ఉండాలి అనేటువంటి చూపించేది ఇప్పుడు మనము ఇల్లు కట్టుకునేటువంటిది. ఆగమ శాస్త్రము అంటే ఈ దేవాలయాలకు సంబంధించినటువంటిది. ఏది ఎంత వెడల్పు ఉండాలి, ఏది ఎంత పొడవు ఉండాలి. ఒక మనం స్తంభం పెడతాము అంటే మనకు పిల్లర్ టైప్ లో పెడతాం కదా, అది ఎంత పరిమాణంలో ఉండాలి. మనం దేవాలయం ఎంత పెద్దగా కడితే ఏ పదార్థాలు, గర్భాలయ పరిమాణం ఎంత ఉండాలి, అంతరాలయ పరిమాణం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కొలతలు చూపించేటువంటిది ఆగమ శాస్త్రం. దాంట్లో మనము కొలమానం పెట్టినటువంటి దేవాలయానికి విగ్రహమూర్తి ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఇవన్నీ తెలిపేటువంటిదే ఆగమ శాస్త్రం. సో దాని ప్రకారంగానే దేవాలయ నిర్మాణాలు జరుగుతుంటాయి. సో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఇల్లు కడుతున్నప్పుడు ఏదైనా ఖాళీ స్థలంలో ఇల్లు కడుతున్నప్పుడు ఏదైనా ఒక దేవుడు వెలిచారు అని కూడా అంటారు కదా. అప్పటిదప్పుడు కూడా దేవాలయ స్థాపన అనేది కూడా జరుపుతూ ఉంటారు. అప్పుడు కూడా ఈ ఆగమ శాస్త్రంనే మనందరం కూడా ఫాలో అయ్యి ఆ విధంగానే స్థాపించారు. మనకు లోపల భగవంతుడి విగ్రహం దొరికింది అంటే పూర్వం ఎప్పుడో అక్కడ దేవాలయం ఉన్నదనే కదా. అవును, లేదా ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఇది చేశారు అని. కాబట్టి ఆ భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకో చోట పెట్టకుండా తన స్థలంలోనే తనకు ఒక నివాసం ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అది. ధన్యవాదాలు గురుగారు.